ఎక్కడికి పోయారు? కరెంటు షాక్ ఏమన్నా కొట్టినాదేమో. హనీ, అమ్మో మమ్మీ. ఒసే భూమి, ఇది తారాదేవమ్మ గారిల్లే. మీరు స్టేజ్ మీద లేరు. అన్నయ్య, అమ్మ పిలుస్తోంది. ఏటిట్ అయిపోయినారు? ఒసే భూమి, ఒసే భూమి, పాటలో లేని టెప్పులెత్తే సానా ముప్పే ఓడిపోతాం. పాట అయిపోయినాదా? పాట అయిపోయి బయట వచ్చేలా ఉన్నది. ఏహే, నాను కంగారు పడతా ఉంటే నువ్వు సిగ్గుపడతావేంది? పదకొండమ్మా. ఆంటీ, భూమి అంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం అని తనకి చాలాసార్లు చెప్పాను. అవును అని చెప్పదు, కాదని చెప్పదు. మగాడు అహాన్ని పక్కన పెట్టి తనకి నచ్చిన ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళి చేతులు కట్టుకొని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఏ ఆడదైనా కరిగిపోతుంది. కానీ ఈ భూమి కొంచెం కూడా కరగలేదు, కరగదు కూడా. నేను అందరిలాంటి వాడిని కాదు. నమ్మించి ఎప్పటికీ మోసం చేయనని నాకన్నా బాగా తనకే తెలుసు. నందికతో నిశ్చితార్థమైతే నా జీవితం వ్యర్థమని భూమికి తెలుసు. కాబట్టే తను ఎంతో రిస్క్ చేసి ఎంగేజ్మెంట్ని ఆపేసింది. అంటే భూమి అంటే నాకు ఇప్పుడు ఇష్టం కాదు. పాడేరులో భూములు కొనడానికి అమ్మతో వెళ్ళినప్పుడే పరిచయం. తను తొలి చూపులోనే తను నాకు నచ్చేసింది. తర్వాత నా కోసమే అన్నట్టు భూమి అనుకోకుండా నేను లెక్చరర్గా చేస్తున్న కాలేజ్కి భూమి స్టూడెంట్గా రావడం, ప్రతిరోజు ప్రతి క్షణం అవతలి వాళ్ళు మంచి కోరడం, తన అల్లరి, అమాయకత్వం, ఆట పాట అన్నీ నచ్చేసాయి. భూమి మీద ఇష్టం పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటే, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం తనదే. అలాంటి అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు కదంటే. నేను అన్నీ చదవగలుగుతాను, ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా అర్థం చేసుకుంటాను. కానీ భూమి మనసును చదవలేకపోయాను, తను అర్థం చేసుకోలేకపోతున్నాను. నా మీద తన అభిప్రాయం ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.